మరింత అధిక దశలో నుండి అత్యధికమైన దశలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క ఆశీర్వాదములో సంఘము సంఘ సభ్యులు ఎలాగో వర్ధిల్లుతూ ఉన్నారో, దేవుని యొక్క ఆశీర్వాదంలో సంఘము సంఘ సభ్యులు ఎలాగో వర్ధిల్లుతూ ఉన్నారో, దేవుని యొక్క ఉద్దేశంలో క్రైస్తవుడు ఆధ్యాత్మిక విలువలతో వర్ధిల్లాలన్నది కూడా దేవుని ఉద్దేశం. బాగా గమనించండి. క్రైస్తవులుగా మనకు ఉండేటువంటి ఎక్కువ ఆలోచన, నేను వర్ధిల్లాలి. ఈ వర్ధిల్లాలి అనేది అనంతం, అనిర్వచనం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లడము అనే దాన్ని అనేకమైన దృక్పథాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక దృక్పథం కాదు. ఆ వ్యక్తి యొక్క వర్ధిల్లిన విధానాన్ని క్రైస్తవ సమాజం కూడా అనేక దృక్పథాలుగా కూడా చూస్తారు. అల్టిమేట్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సార్వత్రిక సంఘము ఆయన సారూప్యంలోనికి మలచబడి నిత్య జీవార్థమైన ఫలము పొందుకునే. అందుకోసమే క్రీస్తు ఇంతకాలంలో భూమి మీదకి వచ్చున్నారు. ఆయన నరరూపం దాల్చి మానవాళిని బోధించి శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కృపార్షును ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ, ఎవరైతే ఈ యొక్క జీవన విధానంలో ఆయన సారూప్యంలోనికి మలుచుకోవడానికి అనుదినము చెక్కబడతారో వారి కొరకు ఆయన నాయకుడుడై రాబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బేసికల్గా నేను నూతన సంఘంలో పరిచయం చేస్తా ఉన్నాను వైజాగ్లో. ప్రతి సంఘమును కూడా ఆయన రూపంలోనికి మార్చబట్టే మా యొక్క ఉద్దేశం. ఈ ఫలానా సంఘమును మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు అని చెప్పేవారంటే వాళ్ళ అబద్ధికులు. లోదక సంఘస్థులు మాత్రమే పరలోకానికి వెళ్తారంటే వాళ్ళ అబద్ధికులు. ఎవరు పరలోకానికి వెళ్తారు అంటే, క్రీస్తులో ఉన్న ప్రతి అవయవమైనటువంటి విశ్వాసి కూడా పరలోకానికి వెళ్తారు. కాబట్టి మరి నా ప్రసంగం కొంచెం భాషా విధానం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు మీకు. అయినప్పటికీ నేను మ్యాక్సిమం మీకు అర్థమైనటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మరి వ్యక్తపరచాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు చాలు. ఇప్పుడు ఒక మాట పురుషులకు, ఒక మాట స్త్రీలకు చెప్తాను, అండర్లైన్ చేస్తాను. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభు చెప్తా ఉన్నటువంటి మాట, సంపూర్ణ పురుషుల మగు వరకు అండర్లైన్ చేస్తున్న పురుషులు. ఏ పురుషులండి అంటే ఏంటి? సంపూర్ణ పురుషులేంటి? పురుషులు పుట్టిన వెంటనే మగపిల్లలు పుట్టారా ఆడపిల్లలు పుట్టారా అని అంటారు. మగపిల్లడు అయితే మగపిల్లడు, ఆడపిల్లడు అయితే ఆడపిల్లడు. ఇంకా అక్కడే జనాంగాల్లో ఏమవుతుందంటే, జనాభా లెక్కల్లో పురుషుల స్త్రీల అనేటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక ప్రశ్న పురుషులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
క్రీస్తులో బాప్తిసం తీసుకున్న పురుషులందరూ కూడా క్రైస్తత్వంలో పురుషులు అవ్వలేరు. నేను చెప్పట్లేదు సుమా, బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లా. క్రీస్తులో బాప్తిసం తీసుకున్నటువంటి వారు సంపూర్ణ పురుషులు అవ్వాలి అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించడానికి పౌలు గారు ఏమి నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏ ఫుల్ మ్యాన్ కెన్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ క్రైస్ట్. సంపూర్ణమైనటువంటి పురుషుడు మాత్రమే సంఘమును పరిపూర్ణమైన దశలోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంపూర్ణత కొరకైనటువంటి ప్రయత్నంలోనే ప్రభు ఇచ్చినటువంటి దశలు ఆ కిందని రాయబడుతూ ఉన్నాయి. ఆ కింద వచ్చిన మనం చూస్తే సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మగ వరకు ఆయన ఇలాగో నియమించెను. ఇప్పుడు స్త్రీలు మరి పురుషులేనండి, మరి మేము లేమా అని అనుకోవచ్చు. సంఘమును పెళ్లి కుమార్తెతో క్రీస్తు వారు పోల్చి చూపిస్తారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? దాని అర్థము పెళ్లిలో 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 40,000 స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక స్పెషల్ ఉమెన్ ఉంటారు అక్కడ. ఎవరండి? గడి చెప్పాలి. పురుషులు చెప్పండి, స్త్రీలు చెప్పండి. 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది స్త్రీలు ఉన్నా సరే అందరికి శవ మీద ఉండాలి పెళ్లి కుమార్తెలు. ఇక్కడ ఎంతమంది సంపూర్ణ పురుషులు ఉన్నా వధువులే అలంకరించబడినటువంటి స్త్రీల గురించినటువంటి ఆలోచన మరి ఉన్నటువంటి మనస్సులు మాత అనేకమైన విస్తారమైన పనులలో వ్యాపకం ఉన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఎంచుకుందో ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యమును నేర్చుకోవాలనే మనసు ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఆయనకు ప్రీతి పాత్రులుగా ఉంటారనే విషయాన్ని సంఘం జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఈ విషయాలని ఆలోచన చేసినప్పుడు అల్టిమేట్ గా మన తాలూకు ఉద్దేశం ఏమై ఉండాలి అంటే సంఘమును అభివృద్ధి చేసే విషయంలో మన యొక్క పాత్ర ఏదైతే ఉండాలి, సంఘములో నుంచి ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని మన జీవన విధానంలో మనం కోరుకుంటామో దేవుడు కూడా వస్తున్నటువంటి సంఘము ద్వారా ఆయనకు ఎలాంటి మహిమ రావాలో కోరుకుంటాడు. ఇందాక చక్కనైనటువంటి ఆరాధన చాలా నచ్చింది నాకు. ప్రైజ్ వర్షిప్ దేవుడికి మనము సరెండర్ అవడానికి చేసేటువంటి ప్రయత్నం. ప్రభువా, నేను నీ కొరకు సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకో, నీ మాట నేను వింటాను. కాబట్టి సంఘము కొరకు చేసేటువంటి క్రియను ఆలోచన చేసినప్పుడు నేటి పరిస్థితులు చాలా విభేదిస్తూ ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి పురుషులన్నింటి వరకు కూడా సంఘము అభివృద్ధి చెందుతూ పరిపూర్ణ దశను మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంటే దాని కొరకైనటువంటి పద్ధతులు లేదా క్రియల కింద ఇవ్వబడ్డాయి. 5 కోడ్ మినిస్ట్రీ చెప్పంటారు ఎబిటల్ లాంగ్వేజ్ లో. కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది కాపురులు గాను, కొంతమంది ఉపదేశకులు గాను, కొంతమంది అక్కడ 5 దశలు ఏవైతే ఉన్నాయో ఈ 5 దశల యొక్క కలయిక సంఘం అని చెప్పి మనందరం కూడా అప్పటికప్పుడు చాలా సందర్భాల్లో ఉంటారు. ఇప్పుడు మనము ఏ ఉద్దేశం మీద ఫోకస్ చేద్దాము అని ఆలోచన చేస్తే, నేనైతే సంఘంలో పరిచయించడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ప్రేరేపించినటువంటి మాట ఏంటంటే, ఈ 13వ వచనములో
అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, సువార్తికులు కానీ, కాపులు కానీ, ఉపదేశకులు కానీ ఈ 5 విషయాలలో పాలుభాగము తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా బహుశా ఆసక్తి ఉండదు. అయితే పాలుభాగం తీసుకోవడానికి ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంటే అవసరత చాలా ఉన్నది. సంఘము క్షమాభివృద్ధి నిమిత్తము తండ్రైన దేవుడు కుమారుని ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ 5 దశల పరిచర్యకు ఆసక్తి చూపించిన వారు, సమర్పించుకున్న వారు, త్యాగం చేసుకున్న వారు, సిద్ధపడిన వారు, సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారు, అనంతరం ప్రార్థించేవారు మనలో అనేక మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఆల్రెడీ కొనసాగించవచ్చు. మనందరము ఇందులో ఏక ఆత్మతో నడిపించబడవచ్చు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే ఈ 5 దశల్లోనికి ప్రవేశించక మునుపు మనకంటూ కొన్ని అర్హతలు అవసరము. చాలా సందర్భాల్లో సమస్య వస్తుందంటే అర్హతలు లేకుండా ప్రవేశించినందువలన చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ట్రైన్లో గత కనప అయినటువంటి వ్యక్తి తాలూకు మొహమును వెయిటింగ్ లిస్ట్ ఎక్కిన వారి మొహం చూడాలి. ఎలా ఉంటుంది? గత కనపమైనడు టీటీ ఎప్పుడు వస్తాడా, టిక్ పెట్టేస్తే పడుకుని పోవచ్చు అని చెప్పి అనుకుంటాడు. గత కనప టీటీ రాకూడదు అని చెప్పి అనుకుంటాడు. క్రైస్తవ విశ్వాసంలో ఏమవుతా ఉందంటే స్వేచ్ఛ ఎక్కువైపోతా ఉంది. ఏదైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎలాగైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఏదో చేసామని పర్వాలేదు. స్వేచ్ఛ, పొగడ్త అనేటువంటి స్తంభాల మీద కట్టబడతా ఉంది. ఏదో రోజు దేవుడు సంస్థ లాంటి మారు మనసు కలిగి తీసుకుని వచ్చి ఆ 2 స్తంభాలను పడగొడేస్తాడు. ఏమవుతుంది? మొత్తం పూర్తి. మీరు నేను స్వేచ్ఛ మీద కానీ, పొగడ్త మీద కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టబడడానికి ప్రయత్నం చేశామా, ఒకరోజు గ్యారంటీగా పడిపోతుంది. అందులోనే మనం చెప్తాం. ఇక్కడ రాయబడినటువంటి వచనాలు మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు నాకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబడబడిన వాళ్ళమైనట్టుగా ప్రేమ కలిగి సత్యము చేర్చుచు క్రీస్తు వలె ఉండేటట్టు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. సంఘములో ఒక ఐక్యతను చాటి చెప్పాలి. సంఘం యొక్క ఉపదేశములకు కట్టుబడుతూ ఉండాలి. సంఘం యొక్క వాక్యములకు కట్టుబడుతూ ఉండాలి. సంఘములో ఎదుగుతూ ఉండాలి. నాకు తెలుసు అని చెప్పి ఎప్పుడప్పుడు ప్రవర్తించకూడదు. ఎదుగుతూ ఉండడానికి సంఘం మనకి ఇచ్చారు, కానీ మనము సంఘమును నిష్ఠురపరచడానికి సంఘం మనకు ఎవరైనా విషయాన్ని సంఘం జ్ఞాపకం చేస్తుంది. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని గుణగణములను తప్పకుండా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ గుణగణములలో ఒక 3 దశలు మనము ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో క్రీస్తుని గురించినటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని చెబుతూ అందులో సంఘం యొక్క పాలుభాగాన్ని గురించి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వివరిస్తా ఉన్నారు. 2:19 చదువుతున్నారు. శిరస్సును అత్తుకొనని వాడు ఎవరును మీ బహుమానమును శిరస్సును హత్తుకొనని వ్యక్తిని మీ యొక్క సంఘంలో మీ బహుమానము ఎవరు కూడా అపహరించుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం. శిరస్సును హత్తుకొనుట
అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నారు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా, క్రీస్తు చిత్తాన్ని బట్టి, క్రీస్తు వలన, క్రీస్తు కొరకు, క్రీస్తు కోసమే అనేటువంటి పదజాలంతో ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘములో బ్రతకాలి. శిరస్సును హత్తుకోవాలి. క్రీస్తుని హత్తుకునేటువంటి జీవన విధానం ఉండాలి. ఒకవేళ క్రీస్తుని హత్తుకునేటువంటి జీవన విధానం లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి బహుమానాన్ని కూడా అపహరించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ రెండు ప్రధానమైన పదాలు అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తుని కేంద్రంగా చేసుకుని జీవించేటువంటి జీవితం. రెండోది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, నన్ను నేను కేంద్రీకృతం చేసుకుంటూ జీవించేటువంటి జీవనం. సెల్ఫిష్ ఏంటంటే సెల్ఫిష్, స్వార్థం. ఈ సెల్ఫిష్ అనేది ఏమవ్వాలంట చచ్చిపోవాలి. ఐ అనే పదం క్రైస్తవ యొక్క విశ్వాస జీవితంలో చచ్చిపోయి క్రీస్తు అనే పదాన్ని చూపించగలగాలి. నేను అనే పదం ఉండకూడదు. ఎప్పుడు ఏ పదం మాట్లాడినా సంఘములో మనము అనే పదం మాట్లాడాలి. నేను అనే పదం మాట్లాడావా నువ్వు ఎవరు అంటే బహుమానాన్ని అపహరించుకెళ్ళిపోయే వ్యక్తివి. మనము క్రీస్తు అనే పదం మాట్లాడాను శిరస్సును హత్తుకునేటువంటి వ్యక్తిగా. ఇప్పుడు చెప్తాం, ఏం చెప్తాం మన మాటలో? మనము, మన సంఘము, మన కాపరి, మన సేవకులు, మన ఆత్మీయ జీవన విధానంలో వారు చూపిస్తున్నటువంటి ప్రభావం. కాబట్టి మనమే చేద్దాం, సంఘములను మనమే చేద్దాం. మనము ఏ విధమైనటువంటి మంచి ఆలోచన చేద్దాం. నేను ఏ సంఘానికి వెళ్ళా వచ్చిన ప్రశ్న వేస్తాను. 10 మంది మంచి 6 పేర్లు మీరు గుర్తుపెట్టుకున్నారా మీ సంఘంలో? మంచి పేర్లు కాదు, మంచి గుణము, మంచి వారి పేర్లు. అంటే స్త్రీలందరికీ కూడా ఒక 5 నుంచి, అమ్మ మీరు ఒక 5 నిమిషాల్లో మీ సంఘంలో ఒక 10 మంది మంచి పేర్లు ఇవ్వండి అంటే టక టక టక్క చెప్పగలగాలి. చెప్తారా? పురుషులైనటువంటి వారు ఒక 10 మంది పేర్లు ఇవ్వండి అని చెప్పంటే వెంటనే ఇవ్వాలి. అందులో నాకు ఎవరెవరు ఉన్నారు తెలుసా? 10 మందిలో 3 చిన్నపిల్లలు ఉండాలి, 3 యవనస్తులు ఉండాలి, 3 50 సంవత్సరాల లోపు ఉండాలి. మీరు చెప్తే 60 సంవత్సరాలు మంచిదని నాకు తెలుసు. పాస్టర్ గారికి ఇవ్వండి. నీకు ఏ పేరు తోస్తే పేరు 10 పేర్లు. పురుషుల్లో కూడా 3 మంచి పిల్లల పేర్లు, 3 మంచి యవనస్తుల పేర్లు, 3 50 సంవత్సరాల తర్వాత ఏంటి ఏం లేదండి. అది మంచోలే, ఎందుకంటే మంచిగా కలవకైనా బాగా దేవుడు ఇచ్చాడు. ఇంకా అక్కడికి లేదు. మోసలోకి ఎర్ర సముద్రాన్ని పాయం చేసేస్తాను నేను అని చెప్పి ఇలా ఉండదు. అలా కలవకని ప్రార్థన చేయాలి అంతే. వృద్ధ స్త్రీలు ఏం చేయాలి? ముసలం ముచ్చట్లని పక్కన పెట్టి యవ్వన స్త్రీలకు మాదిరికరంగా జీవించాలి. యవ్వన స్త్రీలు ఏం చేయాలి? 50 సంవత్సరాల లోపు ఉన్నారు. ఈ ముసలం ముచ్చట పెట్టకూడదు, పెద్దవాళ్ళని చూసి అనుసరించాలి. అందుకే నాకు 50 సంవత్సరాల లోపు ఒక 3 స్త్రీ పేర్లు, 3 పురుషుల పేర్లు, యవ్వనస్తుల పేర్లు తీసుకురామా, చూడగలమా, సంపాదించగలమా, మాదిరిగా ఉండగలమా, సెల్ఫ్ డినై, మనము చనిపోగలమా, నేను అనే పదాన్ని చెప్పగలమా. నేను మొదటి మైండ్ మాట్లాడాను 20 సంవత్సరాల క్రితం మాట్లాడాను. ఎక్కడ ఉపయోగించేసారు? నేను అని ఉపయోగించానా, మేము ఉపయోగించానా? ఏమండి? నేనేనా? నేనన్నా అనలేదు. ఎలాగనగలను? ఎవరైనా ఏ క్రైస్తవుడైనా సరే నేను ఎలాగలుగుతాడు? నువ్వు పుట్టిన దగ్గర నీకు వెళ్ళలేదు,
నీకు నువ్వు బోధించబడలేదు, నీకు నువ్వు మార్పు చెందలేదు, నిన్ను ఒకరి మార్చారు. వాక్యము ద్వారా, సేవ ద్వారా యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రైస్ట్. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని శిరస్సును హత్తుకునేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో రెండవ ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించి, ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో తాను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే తన రక్షణను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నము చేయాలి. అర్ధరాత్రి ఇంచుమించు 1 గంటన్నర అయింది. ఒంటరిగా ఈ పాత బీచ్ నుంచి అవతలకి వెళ్ళాలి. ప్రారంభించారు, చక్కగా లైట్లన్నీ ఉన్నాయి, ఒక్కరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. కింద నుంచి చూస్తే వరద నాగవలు పొంగుతా ఉంది. మధ్య దగ్గరికి వెళ్ళారు, సన్నగా లైట్లు ఆగిపోయాయి. శబ్దం వచ్చింది. ఎందుకు శబ్దం వచ్చినందుకు మీరు భయపడ్డారు? మొట్టమొదటి సమస్య ఏంటి? చీకటి. ఎందుకు భయం? భయం దేనికి వచ్చింది? కింద వరద వచ్చింది, చీకటి అయింది, రైట్. భయం దేనికి? బిడ్చి కూలిపోయింది, రైటే. భయం దేనికి? ప్రాణము. అదే రోజు పాస్టర్ గారు మీరు కలిసి వెళ్తున్నారు. వరద పోతా ఉంది, మధ్యాహ్నం గారు లైట్ ఆగిపోయి శబ్దం వచ్చింది. ఎవరు కోరుకుంటారు? ఎందుకు? ఏంటి ధైర్యం? నా సేవకుడు నాతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతి ప్రియులైనటువంటి సంఘ సభ్యులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తాడు. నా సేవకుడి యొక్క ప్రార్థన నాకుంది, నా సేవకుడి యొక్క ప్రార్థన నాకుంది. వారు మా కోసం అన్నింటి ప్రార్థన చేయవరగా ఉన్నారు. కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా మా రక్షణను బహు జాగ్రత్తగా కాపాడుకుంటాము అనేటువంటి ఆలోచన సంఘంలో ప్రతి వారికి కూడా చాలా చాలా అవసరము. ఎప్పుడు రక్షణ కోల్పోతుంది? పాపమునకు అవకాశం ఇచ్చినప్పుడు, స్వార్థమునకు అవకాశం ఇచ్చినప్పుడు, సెల్ఫిష్ అనే దానికి అవకాశం ఇచ్చినప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఉన్న ఒక మాట మాట్లాడినందువలన సొంత రక్షణను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తద్వారా సాతాను నీ బహుమానాన్ని అపహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నా దేవుడు, నా క్రీస్తు ఎల్లప్పుడూ చూస్తున్నాడు నన్ను, ఆయన న్యాయం పరిశీలన చేస్తుందని చెప్పి మన విశ్వాస జీవితంలో బాగు జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించవలసిన అవసరత ఉంది. ఎందుకు అంటే 14వ వచనంలో చెప్తున్నటువంటి మాట, మీరు మూర్ఖులైన వక్రజన మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నితులైన దేవుని కుమారులన్నట్లు. ఏంటంట? దేవుని కుమారులనడానికి మీరు ప్రయత్నం చేయాలంటే మీ రక్షణ కాపాడుకోవాలి. అలాగే ఉండాలి అంటే దాని కింద మాట అండర్లైన్ చేసుకోండి, సనుగులను సంశయములను మాని సమస్త కార్యము. ఎందులో చేయాలి కార్యాలు? ఇంట్లోనా, చర్చిలోనా? సమస్త కార్యము, శిరస్సుకు సంబంధించిన ప్రతి కార్యము చేయడానికి సంఘము ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనస్కులై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి
అటు జనం మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడతారు. మరి కాబట్టి మీ జ్యోతి ఎవరో కూడా ఆర్పీకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో విధేయత అనేది చాలా అవసరం. లోబడుట, సేవకులను అంగీకరించుట, వాక్యమును అంగీకరించుట, విధేయత కలిగి జీవించుట అనేది మనకు చాలా చాలా అవసరము. అది తప్పకుండా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని సంఘమునకు తెలియజేస్తారు. సంఘ సభ్యులు తమ వంతు కృషి చేయకుండా సంఘము వర్ధిల్లదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. సంఘము దానంతటా అదే డెవలప్ అయిపోదు. ఎందుకు డెవలప్ అవుతుంది? ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటి అంటే, తండ్రి దేవుడు సృష్టించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, సృష్టిలో భూమి ఆయన సృష్టిస్తూ మీరు సమస్తమైనటువంటి గడ్డి, మొక్కలు, చెట్లు, వృక్షజాతి వాటి జాతి ప్రకారంగా భూమి మొలిపించు దాకా అనగానే భూమిలోంచి అవన్నీ కూడా మొలిచి శూన్యములోంచి సమస్తం చేసినటువంటి దేవుడు శ్రీకాకుళంలో ప్రతి వీధిలో ఒక్కొక్క సంఘం నిర్మించబడిన దాకా అని ఒక మాట అన్నది కదా కష్టమా? ఒక మాట అంటే అయిపోతుంది కదా, వీధికి ఒక సంఘం, ఆ వీధిలో ఉన్నారు, ఆ సంఘానికి వెళ్ళిపోతారు. ప్రభు చెప్తే ఆటోమేటిక్ గా ఎలా ఉంటుందంటే, ఆటోమేటిక్ ఎలా ఉంటుందంటే చర్చి తక్కువ కట్టదు, తక్కువ అందులో వాసనలు వచ్చేస్తారు, తక్కువ విశ్వాసాలు వచ్చేస్తారు, అంత తక్కువ జరిగిపోద్ది. ఎప్పుడు ఏంటి అలాగే ఇవేమి ఉండదు, ఇనిషియేట్ అంత అయిపోద్ది. కానీ నాకు చెప్పట్లేదు ఆయన. ఎందుకు చెప్పట్లేదు అంటే, సంఘము సంఘ సభ్యుల ద్వారా వర్ధిల్లాలి. సంఘము ద్వారా సభ్యుల యొక్క సాక్ష్యముల ద్వారా నిర్మించబడాలి. ఆ పునాది చాలా సాలిడ్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క సంఘములో సభ్యులు కూడా సంఘము కొరకు తమని తాము తప్పకుండా పరిచర్య చేయడానికి వాళ్ళు నిశ్చేష్టుగా చేసుకోవాలి. ఇంకో మాట చెప్పాలంటే, సంఘము కొరకు వాళ్ళు పానార్పణముగా పోయబడాలి. ఎందుకు సంఘము కొరకు పానార్పణముగా మనం పోయబడాలి అంటే, ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జయరాజు గారి కోసమో, లేకపోతే బ్యోలా గారి కోసమో, పాషం గారి కోసమో, లేకపోతే నా కోసమో కాదు పానార్పణం మనం పోయబడతా ఉంది. సంఘము కోసం మనం పోయబడాలి. సంఘములో ఉన్నటువంటి క్రీస్తు కోసం మనం పానార్పణముగా పోయబడాలి. మనము తప్పకుండా ఆ దేవుని యొక్క సన్నిధిలో సంఘ సభ్యులుగా తమతో తాము కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఒకరి బలహీనతలను ఒకరు భరించాలి. సంఘము అంటే ఒకరు చేస్తున్న పనిలో ఇంకొకరు కల్పించుకొని ప్రోత్సహించి పరిచయం చేయాలి. మరొక వైపేమో ఒకరి బలహీనతలను ఇంకొకరు భరించుకోవాలి. ఒకరి బలహీనతలను ఒకరు భరించుకోవడం గురించి ఆలోచన మనం చేస్తే, ఏ విధమైనటువంటి ఆలోచన అంటే, రామపత్రిక 15:1 పౌలు గారు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, రామపత్రిక 15:1 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు. అందుకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, చదివారు ఈరోజు చదివారా? ఒకసారి అందరూ చదవండి గడిగా. ఇప్పుడు మీరు బలవంతులు ఎంతమంది ఉన్నారు? బలవంతులు అంటే నాట్ ఇన్ మజిల్. స్పిరిచువల్ స్ట్రెంగ్తెన్ మెన్ అండ్ ఉమెన్. ఆధ్యాత్మికంగా మీలో బలవంతులు ఎంతమంది ఉన్నారు? మరలా మనం వద్దాం. ఇందులో ఒక 5 స్త్రీలు, ఒక 5 పురుషులు. బలవంతులు ఎవరు ఎంతమంది ఉన్నారండి మన సంఘంలో?
ఏమండి? బలవంతులు ఎంతమంది ఉన్నారట? అక్కడ ఒక 20 మంది బలవంతులు స్త్రీలు ఇచ్చారు దేవుడు మీకు. 20 మందిని బలవంతులు. పురుషులండి ఒక 20 మంది బలవంతులు ఇచ్చారు. 40 మంది బలవంతులు మాట్లా. ఈ 40 మంది బలవంతులు ఏం చేయాలంటే, బలవంతులు కదా మీరు ఒకరు మోయగలరా, ఇద్దరు మోయగలరా? ఒకరు మోయగలరా, ఇద్దరు మోయగలరా? బలవంతురాలైనటువంటి కోడలు ఎవరిని మొయ్యాలి? బలహీనులైన అత్తగారిని మొయ్యాలి. బైబిల్ చెప్తుంది. మోస్తారా మొయ్యాలి. బలహీనుడైనటువంటి కుమారుడు, బలవంతుడైనటువంటి కుమారుడు బలహీనుడైన తండ్రిని మొయ్యాలి. మోస్తున్నాడు, మొయ్యట్లేదు. ఇక్కడ నేను తేడా చెప్పాను. అయినా నాకు ఎందుకు బాగా చేశారు ఈ మధ్య, నాకు గంట గంటనైతే ప్రసంగం సరిపోట్లా, ముగించేస్తాను. నేను తేడా చెప్పాను, రైట్ చెప్పాను చెప్పాలి. తేడా చెప్పాను. ఎక్కడ తేడా? ఇక్కడేమో అత్తగారు బాగున్నాను, ఇక్కడేమో నేను బాగా క్యాచ్ చేశాను, చాలా బాగా క్యాచ్ చేశాను. ఇప్పుడు ఎక్కడ ఆధ్యాత్మిక జీవితాలు పడిపోతా ఉన్నాయి క్రైస్తవ విశ్వాస జీవితంలో? తల్లికి కూతురికి సమస్య ఉన్నట్ల, అల్లుడి గారికి మామగారు కూడా పెద్దగా సమస్యలు ఉంటాయి, పెద్దగా ఉంటాయి. యాక్సెప్టెన్సీ ఎక్కడ పోతుంది క్రైస్తవ జీవితంలో అంటే, కుమారుడు తండ్రిని అంగీకరించలేనటువంటి బలహీనుడిగా మారిపోతున్నారు. కోడలు అత్తని అంగీకరించలేనటువంటి బలహీనురాలుగా. బాధ ఏంటంటే నలుగురు ఒక ఇంట్లోనే ఉన్నారు. బాధ ఏంటంటే నలుగురు ఒక ఇంట్లోనే. ఇంటిలో నువ్వు భరిస్తున్నావా? పాస్టర్ గారు చెప్పారు 20 మంది స్త్రీలు ఉన్నారు. నేను మళ్ళా దేశం మళ్ళా వస్తాను, ఆ పేరులో కూడా తీసుకుంటాను నేను. పాస్టర్ గారు కూడా చెప్పారు 20 మంది ఉన్నారని. 20 మంది స్త్రీలు. పాస్టర్ గారు నా పేరు చెప్పుకుంటారు అనుకున్నారు కదా, చెప్పిందే కదా అనుకున్నారు. మీలో మనసు ఉంది, ఎందుకంటే పాస్టర్ గారి మనసులో పెనవేసిపోయింది రూతు నైవమి తాలూకా మనసులా. కాబట్టి ఆ 20 మంది స్త్రీలు చెప్తున్నమాట, మీ అత్తగారిని మీరు భరించగలుగుతున్నారా? భరించాలి, మరణం వరకు భరించండి. దేవుడు మీ యందు ఉండి గొప్ప ఆశీర్వాదాలు చేస్తారు. కుమారులారా మీ తండ్రిని భరిస్తాం అనుకుంటున్నారా? మీ భుజాల మీద ఎక్కించుకొని ఎంత భరించాడో మీ తండ్రి. ఈరోజు నిశ్చయపరుస్తున్నామేమో నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు కుమారులందరికీ కూడా తండ్రిని చూసి ఒకటే మాట, సింపుల్ ఒకటే మాట చెప్పారు, సార్ నీకు తెలియదు డాడీ అంతే. సింపుల్ వర్డ్ నేర్చుకున్నారు పిల్లలు, నీకు తెలియదు డాడీ అంతే. ఆ మాట నువ్వు కల్లో కూడా అనకూడదు. కల్లో ఒకవేళ అంటే వెంటనే మెలుకు వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కల్లో కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు ఆ గృహములో ఆ మనస్సు ఉంటేనే ఇక్కడ అర్హత ఉంటుంది, సంఘములో అర్హత. ఎందుకంటే గృహములో యాజకుడైనటువంటి యజమానుడి దగ్గర నువ్వు నిరూపించుకోగలిగితేనే సంఘములో క్రీస్తుని ప్రధాన యాజకుడి దగ్గర నిరూపించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితం ఏమవుతా ఉందంటే, బయట చూపించుకోవడానికి నానా వేషాలు వేస్తా ఉన్నారు, గృహాన్ని మాత్రము రాతి మీద కట్టలేకపోతా ఉన్నారు. రాతి మీద కట్టలేకపోతా ఉన్నారు. దేవుని సంఘం మనం గలతీ రాసిన పత్రిక 6:1 గలతీ రాసిన పత్రిక 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి ఇంట్లో సాక్ష్యమును సంపాదించుకోగలిగితేనే సంఘములో ఇంకొకరిని మాట వింటారు. నేను చెప్తున్న తప్ప అవుదా?
తర్వాత చెప్పలేదు. వాస్తవం పెద్దలు కొన్ని సామెతలు నాటి దినాలలో చక్కగా చెప్పారు. మన యొక్క విశ్వాస జీవితంలో ఇక్కడ చాలా టెక్నికల్ గా పౌలు గారు మాట్లాడారు. మీలో ఏదైనా తప్పిదం సహోదరుల్లో చిక్కుకుంటే, తప్పిదములో చిక్కుకుంటే వెంటనే వెళ్ళి ఆ తప్పిదములో అతను తీసుకురా అని చెప్పి అనలేదు. టెక్నికల్ వర్డ్ ఉంది ఇక్కడ. ఏంటి టెక్నికల్ వర్డ్ అంటే, మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో, ఆ వ్యక్తిని నువ్వు తప్పించకపోతే, ఆ వ్యక్తిని నువ్వు నడిపించకపోతే ఆధ్యాత్మిక జీవితంలో, ఆ వ్యక్తిని సంఘములో తీసుకురాకపోతే తిరిగి ఎక్కడి కోసం నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? మరణంలోనికి. కాబట్టి సంఘము నేను మరణంలోనికి వెళ్ళకూడదు, మహాప్రభు ఎలాగైనా సరే జీవంలోనే ఉండాలి అని చెప్పి మనం పరీక్ష చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక విధంగా చెప్పాలంటే బహు జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని గృహములోను సమాజంలోను కాపాడుకుంటూ, సంఘములో ఒకవేళ బలహీనమైనటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నారని గుర్తిస్తే అటువంటి వాడు లేదు నువ్వు రా, పాస్టర్ దగ్గరికి వెళ్దాం, పాస్టర్ గారికి వెళ్దాం, ప్రార్థన చేసుకో, సాతాను పట్టింది నేను చెప్పి అవసరమైతే ఆడి కాలు పట్టుకోనైనా ఆమె కాలు పట్టుకోనైనా సరే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చైనా సరే ఎక్కడ తీసుకురావాలి? సేవకులు తీసుకొచ్చి వాళ్ళతో పాటు నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్పండి పని ఎంత చేయాలి? ఎందుకు చాలా మంది అనుకుంటారు పక్క ప్రజలకు వెళ్ళిపోవడానికి అనుకుంటారు. అది కాదు, రాంగ్ కాంటెక్స్ట్. అర్థం చేసుకోవడం తప్పు. ఎవరైనా ఒక ఆధ్యాత్మిక నడిపిస్తే నేను నడిపించాను పర్లోకానికి వెళ్ళిపోతాను కాదు. నువ్వేం చేస్తున్నావు అంటే మళ్ళీ ఆ జీవితంలో నువ్వెళ్ళకుండా ఆ వ్యక్తిని కాపాడుతున్నావు. సింపుల్ గా చెప్పాలంటే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక 5-6 ముళ్ళ తుప్పలు ఉన్నాయి. వెంటనే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ముళ్ళతప్పు దాటుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా ముళ్ళతప్పు తీసేస్తున్నావు. ఎందుకు? నీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా దానికి దారి బాగా వెళ్ళడానికి, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా నీకు ఆ ముళ్ళతప్పులు చూసుకోకుండా ఉండడం. ఏ తప్పిదములైనా ఎవరైనా చిక్కుకుంటే మనకి తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే అటువంటి వ్యక్తిని వెంటనే మనము త్రావులోనికి తీసుకురావాలి. ఎందుకు? నేను మరలా దేవుడు నన్ను ఆ విషయం పరీక్ష చేస్తే నేను కూడా ఆ వ్యక్తిలాగా తయారవ్వచ్చు. కాబట్టి ముందుకు ఇంట్లోంచి క్లియర్ అయిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి తోటి సహోదరుని యొక్క భారమును భరించుకుంటూ, బలవంతులైనటువంటి వారు బలహీనులను చేరదీస్తూ, శిరస్సును ప్రతి ఒక్కరు తప్పకుండా హత్తుకోకుండా ఎవరు ఉండకూడదు అని చెప్పి మన విశ్వాస జీవితాన్ని పనంగా పెట్టి సంఘం కోసం క్రీస్తు దగ్గరికి మనము నడిపించడానికి సిద్ధపాటు మనసు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాల గురించి ఆలోచన చేస్తూ ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. డిఎల్ మోడీ గారు, బహుశా మీకు ఎవరైనా చెప్పుంటారు. డిఎల్ మోడీ గారు గొప్ప దైవజనుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని పక్కనే ఆ దినాల్లో బాగా ఫేమస్ అయినటువంటి ఒక యాక్ట్రెస్, హీరోయిన్ కూర్చొని ఉంది. చాలా ఫేమస్ ఆవిడ. పక్కన కూర్చొని విష్ చేశారు, బాగున్నారు. క్రైస్తవులే, మోడీ గారు క్రైస్తవులు, ఆమె క్రైస్తవురాలే. మోడీ గారు ఆమెను చూసి, అమ్మా నువ్వు దేవుడికి మంచి పేరు ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు, కాబట్టి క్రీస్తు సాక్షిగా నువ్వు బ్రతుకు, క్రీస్తుని గురించిన సువార్త కూడా అప్పుడప్పుడు చెప్తా ఉండు అని చెప్పంటే నాకు చెప్పింది, ఎంత అందం ఇచ్చినటువంటి దేవుడు, ఎంత స్థితి ఇచ్చినటువంటి దేవుడు, ఎంత ఖ్యాతి ఇచ్చినటువంటి దేవుడు ఈ సమయంలో నేను చెప్తే నేను మొత్తం పడిపోతాను. చెప్తాను పాస్టర్ గారు తప్పకుండా. ఎప్పుడంటే కొంచెం టైం కావాలి నాకు, ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 40 సంవత్సరాల తర్వాత నేను చెప్తాను, గ్యారంటీగా చెప్తాను. సంఘం కూడా అదే చెప్తారు కదా, అసలు ఈ వారం రాలని వచ్చే వారం తప్పకుండా ఉపవాస ప్రార్థనకి, ఆలయ ప్రేయర్కి ఇప్పుడు రాలేనండి, తర్వాత వస్తాను ఇలా చెప్పుకునేటువంటి మనం పోస్ట్ పోన్ చేసేటువంటి మనసు ఎక్కువగా ఉంటుంది. సరే మోదీ గారు మోడీ గారు కాపుగా ఉన్నారు. ఈలోపు అక్కడ హోస్టెస్ అంటారు,
విమానంలో ఎవరైనా టీలు కానీ కాఫీ కానీ తాగితే ఇస్తారు. కాఫీ అడిగారు మోడీ గారు, కాఫీ ఇచ్చారు. ఆయన సగం తాగేసి ఆ గ్లాసు ఇంకా సగం కాఫీ ఉంటుంటే అమ్మాయికి ఇచ్చారు, పక్కన అమ్మాయికి తాగమ్మని. చాలా సీరియస్ అయిపోయింది. మీ పాస్టర్ కోరుకున్నాను నేను, అసలు మీరు ఎంగిల్ చేసిన కాఫీ నాకు ఇస్తారా, అందులో సగం కాఫీ తాగిస్తారా, నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నా పరపతి ఏంటి, మీరు సగం ఎంగిల్ చేసిన జీవితాన్ని కాఫీ నాకు ఇస్తారా అని చెప్పి ఫైర్ అయిపోతే డియర్ మోడీ గారు అంటారు, ఈ కాఫీ సగం తాగింది ఎంగిల్ చేసిందే నువ్వు తాగలేకపోతున్నావు, నీ జీవితం సగం అయిపోయిన తర్వాత నువ్వు వృద్ధాప్యకి వెళ్ళిన తర్వాత, నీ బలం మిగిలిన తర్వాత దేవుడు జీవితం అంతా సగం రైవే సగం ఇస్తానంటావా? అలాంటి జీవితం యేసుక్రీస్తు తీసుకుంటాడా? అంటే అంత చేతకాడు అనుకున్నావు యేసుక్రీస్తు. నీళ్ళంటూ తలుచుకొని ఇవాళ రాత్రి అనుభవం పుట్టించడం తెలుసా? అసలు అంత ఎక్కువ అనుకున్నావా సంఘంలో? నేనే పోరుగాని అనుకుంటున్నావా సంఘంలో? అసలు నీ లేకపోతే పాస్టర్ గారు నేను చేత కాదు అని చెప్పి అనుకున్నావా? ఒక్క నిమిషంలో నీళ్ళంటూ 100 మందిని పుట్టించగలరు. నాలంటూ 15,000 మంది పుట్టించగలరు ఒక క్షణంలో. కానీ అది దేవుని ఉద్దేశం కాదు. ప్రతి వ్యక్తి తనకు తాను మారి నిష్కలంకమైన మనసుతో, శుద్ధ హృదయంతో క్రీస్తుని కేంద్రంగా చేసుకొని, క్రీస్తు కోసం నేను బ్రతకాలి, నా జీవితాన్ని దేవునికి ఎంగిల్ చేసిన జీవితం కాకుండా స్వచ్ఛమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇవ్వాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు యేసయ్యకి కావాలి. ఎంతమంది మీ సంఘం కోసం మీరు నీరు గారిపోతారు? ఎంతమంది మీ సంఘం కోసం మీరు పూర్తిగా నిశ్చేష్ట అవుతారు? మీ సంఘం కోసం మీరు ఎంతమంది పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వారుగా ఉంటారు? ఈ కోసం అనేవి కాకుండా ఈ నేను లేకపోయినా పర్లేదండి, సంఘానికి దేవుడు 10 మంది ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా మాట రేపు నుంచి అనండి, నేను లేకపోయినా పర్లేదు, మీకు 10 మంది నాకు దేవుడు ఇస్తాడు. అసలు నేను లేకపోయినా 15 మంది వస్తారు సంఘానికి. సంఘం దేవుడిని శిరస్సు ఆయన అని చెప్పి మనం తగ్గించుకుంటూ క్రీస్తుని హెచ్చించగలిగిన మనస్సు. కాబట్టి నేను ఈరోజు ఫైనల్గా చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఎలాగో సంఘంలో ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా జీవించగలం. మనకున్నటువంటి ఈ కొద్ది జీవితంలో సంఘంకి కట్టుబడి ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా ఎలా మార్చగలం? మనకున్నటువంటి కొద్ది సమయం, టైం కూడా ఉన్నట్లు ఎక్కువగా ఈరోజు మానవులకి ఉన్నటువంటి కొద్ది సమయంలోనే క్రీస్తుకి ఎక్కువ ఇష్టమైనటువంటి ఎలా మారగలం? సమయాన్ని ఎలాగ వినియోగించగలం? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోగలం? ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువగా దేవునికి ఇష్టమైనటువంటి లైఫ్ ఎలా లీడ్ చేయగలం తెలుసుకోవాలంటే అది చెప్పడానికి వచ్చింది. ఈరోజు ఇవాళ సాయంత్రం హగ్గై ఇండియా అనేటువంటి ఒక సంస్థ కేవలం సంఘంలో సభ్యులుగా ఉండి క్రీస్తుకి ఎలా ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆయన నిత్య రాజ్యానికి వారసు అవ్వగలము అనే విషయాలు, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, ఒక 3 రోజుల ట్రైనింగ్ అనేది వచ్చిన కట్టడానికి ఆలోచన చేస్తా ఉన్నా. పేరు గుర్తుపెట్టుకోండి, హగ్గై ఇండియా మీటింగ్స్. అందరికీ కాదు. నేను సంఘంలో తప్పకుండా ఫలించాలి, చచ్చిపోయి బతకాలి అనేటువంటి కాన్సెప్ట్. ప్రభు కోసం నిజంగా జీవించాలంటే ఉన్నటువంటి తక్కువ సమయంలోనైనా యవనస్తులుగా ఉంటే యవనస్తులుగా, యవన స్త్రీగా ఉంటే యవన స్త్రీగా, లేదు 50 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలుగా బ్రతకాలి. ఈ బలమైనటువంటి సమయంలో ప్రభు కోసం సాక్షిగా ఎలా జీవించాలి అనే విషయాల గురించి ఒక 3 రోజులు పరిశీలిస్తాను. వచ్చాను. మీరు ఆసక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు మాస్టర్ గారికి
ఇవాళ సాయంత్రం కూడా దాని గురించి మీటింగ్ జరుగుతూ ఉంది. అప్పర్ రూమ్ ఫెలోషిప్ చర్చిలో మీటింగ్ పెట్టాం. అక్కడ ఉన్నటువంటి హాల్లో మరి అయ్యగారు గారు వస్తారు. తప్పకుండా మీకు ఆసక్తి ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా ఎంట్రీ ఫ్రీ, ఎవరికి ఎటువంటి రుసుము ఇవ్వాలి లేదు. కానీ 3 రోజుల ట్రైనింగ్ మాత్రం ఫీజు తప్పకుండా ఉంటారు. నేను అటువంటి ట్రైనింగ్స్లో వెళ్ళాను. ఈరోజు నేను రోజు పాస్టర్ గారిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క విధమైనటువంటి ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ పరిపక్వత బౌండరీ తీసుకుని అందులోనే కూర్చోవడం కాదు, కానీ సంఘమును ప్రభు ఉద్దేశించిన రూపంలోనికి మా వంతు కృషిగా ఎంతో కొంత మేము కూడా సేవ చేయాలి, పరిచయం అందించాలనేటువంటి మనస్సు మా కారణము ఇటువంటి ట్రైనింగ్ నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి వాక్యం సంఘమునకు మీరు ఏ విధమైనటువంటి పరిచర్య ధర్మమును అందించగలరో తెలుసుకున్నట్టుంటే తప్పకుండా ఈ మీటింగ్ రండి. మీటింగ్ ద్వారా దేవుడిని బలపరచాలని, సంఘమును బహుగా వర్ధన చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి దర్శనులు జయరాజయ్య గారికి అంత ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అర్హత లేకున్నా మనకి నిర్మించాడు. అయితే సంఘానికి కావలసిన అర్హత దైవజనుల ద్వారా మనం తెలియజేస్తుంది. క్రీస్తున్న శిరస్సుకి మనం అతకబడాలి. శిరస్సుకి అతకబడిన వారుగా ఉన్నామేమో దేవుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవడానికి అది ప్రయోజనకరంగా ఉండడానికి వ్యక్తిగతంగా చావాలి, మనము బతకాలి. కాబట్టి మన స్వయం చావాలి, మనం బతకాలి అనే సందేశాన్ని చాలా వినూత్నమైన సత్యాలతో అందించిన మన దైవజనులు రెవరెండ్ సామ్ సున్నాకర్ గారికి సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మరి రెండవ ఆధారం వారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. దానికి ఈరోజు ప్రకటన చర్చలోనే కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు అర్పించేవారు, స్వీకరించేవారు సంఘముగా మేము ఎలా ఉండాలో తండ్రి నువ్వు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వదనాలు. మేము సరి చేసుకోవలసిన తండ్రి ఎన్నో అంశముల గురించి నువ్వు మాతో సూటిగా నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వదనాలు. తండ్రి మా సంఘము మేము సరి చేసుకొని ఎత్తబడే సంఘంలో మేము ముందులాగున ఒకరినొకరు ఈ నామాన్ని కనపరుస్తూ తండ్రి యేసయ్య మేమందరము నీ రాకడలో ఎత్తబడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి 7th యానివర్సరీ జూన్ 1 జరగబోతుండగా తండ్రి సమస్తమును నీ నామానికి మహిమార్థకరంగా జరిగించమని దైవజనులు ఎవరిని తండ్రి యేసయ్య నువ్వు తీసుకొని వస్తున్నావో తండ్రి యేసయ్య తనని మాకు తెలియజేయమని, నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధ నువ్వు ఇచ్చిన తండ్రి యేసయ్య నువ్వు ఇచ్చిన మాకు ఇచ్చిన ధనములో నుంచి వచ్చిన ప్రతి ఒక్క అక్కలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి హృదయంలోని ప్రతి ఒక్క కుటుంబాల్లో సమృద్ధిని నువ్వు దయచేసి నడిపించమని, నీ కృపను భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ కలిగే సహవాసం వీరి మార్గము సకల ప్రజలకు మరి విశేషంగా శ్రీపురు శాంతి గారి గురించిన కుమారుడు జన్మదినంలో వేడుకను మోషేరత్న గారి యొక్క వివాహ వార్షికోత్సవం జరిగిన యానివర్సరీకి సదాకాలం తోడే ఉండి వెళ్తాం.